ఒక విషయం జరిగింది అనే బాధపడేదానికంటే కూడా మీ పిల్లలకి మీరు ఎలా చెబుతున్నారు ఇంకొకళ్ళ గురించి అనేది అర్థం చేసుకోండి. ఇప్పుడు టీనేజ్లో వాళ్ళకుండే రెస్పాన్సిబిలిటీలు పెద్ద ఏమి ఉండవండి. వాళ్ళకుండే ఏకైక రెస్పాన్సిబిలిటీ అలా ఒకటే, పేరెంట్ అర్థం చేసుకోకపోతే ఇది వాళ్ళు ఒక విధమైన ప్రాబ్లం లాగా ఫేస్ అవుతారు. అప్పుడే వీళ్ళకుండే రెస్పాన్సిబిలిటీ ఏంటంటే వీళ్ళు ఎవరినైతే వీళ్ళని ఇష్టపడతారో, ఎవరైతే వీళ్ళని బాగా చూసుకుంటారో ఆ కాస్త టయానికి వాళ్ళకి వీళ్ళ లైఫ్ని సాక్రిఫై చేస్తున్నారు. పేరెంట్ కానీ కరెక్ట్గా ఆ ఆపోజిట్ పర్సన్ గురించి అసలుకి ఈ టీనేజ్లో వచ్చే మార్పుల గురించి చెప్పగలిగితే వాళ్ళకి ఇన్ ఫ్యూచర్లో వాళ్ళ మీద ఎట్లాంటి ఎఫెక్ట్ చూపిస్తుందో అని చెప్పగలిగితే స్పాయిల్ అయ్యే అవకాశాలు మీ పిల్లలకి చాలా తక్కువగా ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ప్లెయిన్ అనేది కరెక్ట్గా ప్రజెంట్ చేయండి. మీకు ఎంతో అనుభవం ఉంది, ఎంతో మంచి చెడు అన్నీ చూస్తుంటారు. సో ఇటువంటి సిచ్యువేషన్స్, ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎలా ఫేస్ చేయాలో ఒకటి అడగడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ప్రీవియస్లో ఆవిడ ఎవరినైనా లవ్ చేస్తే ఆ ఫాదర్, ఆ మదర్ ఈవిడికి ఒక అవేర్నెస్ లేకుండానే లవ్ చేస్తుంది, ఇది అందరికీ పబ్లిక్కి తెలిసిపోతుందేమో అని చెప్పి ఎవరో ఒకరిని ఇచ్చేసి ఒక ఎంప్లాయీనో లేకుంటే మంచిగా డబ్బున్న వాళ్ళనో లేకుంటే వాళ్ళ స్తోమతకి తగ్గోళ్ళనో ఇచ్చి మ్యారేజ్ చేస్తున్నారు. అసలు ఆవిడ లవ్ చేసింది, ఆవిడ ఒక అట్రాక్షన్లో ఉంది, నెక్స్ట్ దాని పరిణామం దేని మీద పడవచ్చు అనేది ఆ పేరెంట్కి ఒక అవేర్నెస్ అనిపించదు. ఎందుకంటే మా పిల్లకి రెండో కంటికి తెలియకుండా మేము పెళ్లి చేశాం, ఇంకా తన వల్ల ఏమీ ఉండదు, ఇంకా తను ఒక బిడ్డ తల్లి అయిపోతే తనకున్న హిస్టరీ అంతా కూడా మర్చిపోతుంది, ఉన్న హస్బెండ్తో జర్నీ చేస్తుంది అనేది బిలీవ్ అవుతున్నారు. కానీ ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది. సో ఇప్పుడు అందరికీ స్మార్ట్ ఫోన్లు వచ్చాయి. ఏదైనా ఒక వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే జస్ట్ నా క్లిక్ చేస్తే చాలు, వాళ్ళ యొక్క పర్సనల్ డేటా అంతా కూడా వచ్చేస్తుంది. అటువంటి రోజులు స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ గెట్ టుగెదర్ అంట ఏదో సక్సెస్ అయినట్టు. అది గెట్ టుగెదర్ అంటే మేబీ ఒక 5 yearsకో 10 yearsకో పెట్టుకుంటే బాగుంటుంది. ప్రతి ఇయర్లో ఒకసారి అందరం కలుసుకోవాలి. ఏం సాధించారో వాళ్ళకి కూడా తెలియదు. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఒక ఇంటర్లో ఉన్న వ్యక్తులు కలుస్తున్నారంటే వాళ్ళు ఒక స్ట్రాటజీని మెయింటైన్ చేస్తారు. వాళ్ళ ప్రొఫెషన్లో ఈ విధంగా సెటిల్ అయిపోయాం, మీకు ఎవరికైనా హెల్ప్ కావాలంటే ఇది మా యొక్క పొజిషన్ అని చెప్పేసి వాళ్ళ గురించి వాళ్ళు తెలియజెప్పుకోవడాన్ని గెట్ టుగెదర్ అంటారు. అలానే లేదంటే పీజీలో వాళ్ళకున్న రిలేషన్స్ ఒకసారిగా బ్రేక్ అయిపోకుండా ఒక ప్రొఫెషనల్ కోర్స్లో మేము ఇలా డెవలప్ అయ్యాము, మేము మా స్కిల్స్ని ఇలా డెవలప్ చేసుకున్నాము అని ఇంట్రడక్షన్ అయ్యేది. అంటే ఇదంతా కూడా ఒక బిజినెస్కి సంబంధించింది. వాళ్ళ పొజిషన్స్ని తెలియజేసి వాళ్ళు చేసే బిజినెస్ గురించి తెలుసుకొని ఏదైనా మనకి మంచిగా నా ఫ్రెండు అని చెప్పుకోవడానికి, వాళ్ళ యొక్క లొకేషన్స్ తెలుసుకోవడానికి మాత్రమే ఈ గెట్ టుగెదర్ లాంటిది. బట్ ఇవి ఎలా మారిపోతున్నాయంటే రానున్న రోజుల్లో ఆ అమ్మాయి ఎవరినో లవ్ చేస్తుంది 10th వాళ్ళంతా మర్చిపోతారు. ఈ గెట్ టుగెదర్ కార్యక్రమాలు పెట్టి ఈ మెసేజెస్ పెట్టుకోవడం వల్ల ప్రీవియస్లో ఉన్న లవర్స్నా కూడా ఇక్కడ పరిచయం అవుతారు. అప్పుడు ఎలా ఉంటుందంటే ఆవిడికి ప్రీవియస్లో అన్నీ మంచిగానే వాళ్ళు రెస్టారెంట్కి వెళ్ళడమో లేకుంటే ఇంకేదైనా సరదా థింకింగ్లో ఉంటాయి. ఇప్పుడు దాకా ఈవిడ చూసిన థింకింగ్ అంతా ఎలా ఉంటుంది, పిల్లలకి స్నానాలు చేయించడం, రోజు హస్బెండ్ని చూసుకోవడం, తర్వాత ఆఫీస్కి వెళ్తే టిఫిన్, లేకుంటే ఈవిడ జాబ్ చేసేటప్పుడు అంతా కూడా ప్రెషర్ ఉంటుంది. అప్పుడు ఆ వ్యక్తి కూడా ఇటువంటివే చూసుంటాడు. బట్ మన ఇద్దరం మ్యారేజ్ చేసుకుంటే బాగుండేది అనే ఒక ఫీలింగ్తో వీళ్ళిద్దరు చేసే ఒక ఎఫెక్ట్ కావచ్చు. లేదు, మ్యారేజెస్ అయిన తర్వాత ఎక్స్ట్రా మ్యారేజెస్లో ఇతను ఆ కాస్త టైం అయినా ఆవిడికి కేటాయించి ప్రేమగా మాట్లాడతాడు. అప్పుడు ఆ టైంలో ఏంటంటే ఇప్పుడు దాకున్న సొసైటీ అంతా కూడా ఆవిడికి నెగిటివ్ అనిపించి జస్ట్ ఆ ప్రేమకు మాత్రమే అడిక్ట్ అయిపోతుంది, అతని మాటలకు ఒక్కటే అడిక్ట్ అయిపోతుంది. ఈ రోజుల్లో ప్రెసెంట్ ఇవి జరగడం వల్లే పిల్లలు చనిపోతున్నారు, పిల్లల్నే చంపేస్తున్నారు తల్లులు, లేదంటే భార్యని కోల్పోతున్నాడు భర్త, లేకుంటే భర్తని కోల్పోతుంది భార్య. సో కేవలం ఇటువంటి రిలేషన్స్ వల్లే. సో ఒక బ్రాడ్ థింక్ లేకుండా ఒక అబ్బాయికి బ్రేకప్ ఎందుకు చెబుతున్నారో, లేకుంటే ఎందుకు మ్యారేజ్ చేసేటప్పుడు ఇవన్నీ చెప్పకుండా ఎందుకు చేస్తున్నారో, ఆ యొక్క పర్సన్ని చేసుకుంటే ఆవిడ యొక్క ఫ్యూచర్ ఏంటి అని ఏ పేరెంట్ అయితే చెప్పగలుగుతారో ఆ పేరెంట్కి ఉండే నాలెడ్జ్ని బట్టి
ఈ యొక్క పిల్లల లైఫ్ అనేది డిపెండ్ అయిపోయి ఉంటుంది. ఈ పిల్లలైనా తర్వాత రోజుల్లో నేర్చుకోవట్లేదు. వీళ్ళు నేర్చుకుందల్లా అతనితో ఎంజాయ్మెంట్ ఉంది, మంచిగా ఉన్నాడు, ఇతనితో కష్టాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి, నాకు అటే బెస్ట్, నేను అనుకున్న వ్యక్తే కరెక్ట్ పర్సన్ అనుకుంటున్నారు. బట్ ఆ యొక్క పర్సన్ అయినా ఆఫ్టర్ దట్ 2-3 yearsకి ఆ ప్రెజర్స్ అన్నిటికీ ఈవిడ కూడా తట్టుకోవాలి. ఎందుకంటే లవ్ మ్యారేజెస్ చూస్తున్నాం ప్రాబ్లమ్స్, మా కాడకు వచ్చే కేసెస్లో అరేంజ్డ్ మ్యారేజెస్ చూస్తున్నాం. ఏది కూడా సంతోషంగా లేదండి. ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్స్లో లవ్ చేసేటప్పుడు వాడికి ఒక ఎఫెక్ట్నెస్ కావాలి, ఎంజాయ్మెంట్ కావాలి. అది ఒక టీనేజ్లో ఉన్నప్పుడు ఏంటంటే ఎవరినంటే వాళ్ళతో ఫిజికల్ రిలేషన్ అడగలేడు, ఒక అమ్మాయిని హైర్ చేసుకుంటాడు. అలానే డబ్బు కావాలంటే ఎవరినంటే వాళ్ళని అడగలేడు, ఒక అమ్మాయిని హైప్ చేసుకుంటారు. లేదంటే ఏదైనా ముచ్చట్లాడాలంటే అట్లా డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీస్లో ఒక అబ్బాయి లవ్ అనే ట్రాక్లో అమ్మాయిని తీసుకొస్తున్నారు. ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్స్లో అమ్మాయిలు కూడా అదే విధంగా ఉన్నారనుకోండి, అది తర్వాత విషయం. బట్ ఇటువంటి యాటిట్యూడ్ ఎవరికైతే ఉంటుందో నెక్స్ట్ వాళ్ళ పిల్లలనైనా, హస్బెండ్నైనా, లేదంటే భార్యనైనా, పిల్లలనైనా కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.